ఎప్పుడైతే ఒక అగ్గిపుల్లతో ఘర్షణ పడుతుందో అప్పుడే నిప్పు రగులుతుంది. ఆ నిప్పు పక్కకున్న కాగితాలకు తన వారసత్వాన్ని అందించి సలాం అని వెళ్ళిపోతుంది. ఆ కాగితాలు కాలుతూ కాలుతూ పక్కనే ఉన్న కట్టెపుల్లలకు తన వారసత్వాన్ని అందించి సలాం వాలికుం అని వెళ్ళిపోతుంది. ఆ కట్టెలు కాలుతూ కాలుతూ పక్కనే ఉన్న నల్లని రాకాశి బొగ్గుకు తన మొత్తం వారసత్వాన్ని అందించి లాల్ సలాం అని వెళ్ళిపోతుంది. ఆ నల్లని రాకాశి బొగ్గు కాలుతూ 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 రేపటి తరానికి తన పత్తిలలో చిన్న నిప్పు రవ్వను దాపెడుతుంది. ఈ చిన్న నిప్పు రవ్వని మా ఊపిరితిత్తులతోని ఊది 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 మండిస్తాం. 73 ఏళ్ళు ఆయన వయసుకు 73 ఏళ్ళు, కానీ మనసుకు కళానికి 37 ఏళ్ళేనేమో. 78 సంవత్సరంలో నేను విప్లవాల యుగం నడుస్తున్న క్రమంలో, ఆర్థిక అసమానతల గురించి అనేక పోరాటాలు జరుగుతున్న క్రమంలో అందరూ కుక్కో అంటే ఆయన కుక్కరొక్కో అన్నాడు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఏంటి అందరూ మార్క్స్ లెనిన్ మావో ఆలోచన విధానం అని అంటే ఈయన అంబేద్కర్ అంటుండే ఏందని అప్పుడు డైవర్ట్ అయింది. మా చెవులు అటు పోయినాయి. అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఆ పాట ఆ రోజుల్లో మాకు అప్పుడు అనిపించలేదు. విప్లవంలో ఉన్నోళ్ళకి మాకు అప్పుడు అది అనిపించలేదు. తర్వాత అనిపించింది ఏం సబ్జెక్టు పట్టుకున్నాడు మాస్టర్జీ గారు. ఆ రోజుల్లో ఆద్యుడు. ఆ రోజుల్లో 78 నుంచి గద్దరన్నను ఒకవైపు చూస్తున్నాను, మాస్టర్జీ గారిని ఒకవైపు చూస్తున్నాను. అటు ఇటు పోయి మళ్ళీ అంబేద్కరిజమే కరెక్ట్ అని చెప్పేసి ఇటు మనము 91 చుండూరు సంఘటన జరిగిన తర్వాత మేము మొత్తం ఇటు అంకితం. 92లో అన్నగారు FCIలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో నేను వెళ్ళి కలిస్తే ఆయనతో పాటు ఒక 10 సంవత్సరాలు, అంతకుముందు రామారావు గారు, గద్దర్ గారు వాళ్ళందరితో అనుభవం అంతా కూడా ఈరోజు మన అల్లా సూర్యప్రకాష్ అన్న చాలా రోజులే అన్నాడు. చాలా మరుగున పడిపోతున్నాయి మా కళారూపాలు. ఆటలు పాటలు సాంస్కృతికంగా మా ఉద్దేశాలు, ఈ భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చినైనా ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు మా పాటల రూపంలో అందరూ ఉపన్యాసాలు ఇస్తారు. కానీ మేము పాటల ద్వారా మాస్టర్జీ గారు కానీ వాళ్ళతో పాటు నేర్చుకున్న మేమందరం కూడా 45 ఏళ్ళుగా ఈ సాంస్కృతిక రంగంలో పాట అంటే ఇష్టం, పాట అంటే ప్రాణం, పాట అంటే ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం. వరంగల్ కానీ అది ఏదన్నా కానీ శ్రీకాకుళం కానీ అట్లా మాస్టర్జీ గారు ఇలా 73వ ఏళ్ళకి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాసిన పాటలే పాడతాను. వారు ఎన్ని పాటలు అయితే రాశారో ఇలా ఈ హాలు టైం సరిపోదు, అన్నీ అవసరమైన పాటలే. కాబట్టి తమ్ముడు సురేష్ అంబేద్కర్ గారిని గుర్తు చేశాడు. మరో సమకాలీకుడైనటువంటి బాబు జగజీవన్ గారిని నేను ఒక్కసారి స్మరిస్తాను. ఆయనతో పాటు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మరి రావాల్సినటువంటి పెద్దలు మంత్రివర్యులు ఎవరైతే దామోదర్ రాజనరసింహ గారు, తర్వాత అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి డాక్టర్ మల్లు రవి గారు, వారు మా ఇంటికి వెళ్ళి ఆహ్వానించాము. వారి కోరిక మేరకు వారి పేరు పెట్టడం జరిగింది. అయితే కార్యక్రమం అనేది తప్పకుండా జరగాలి కాబట్టి వారికంటే ఉన్నతంగా ఎదిగినటువంటి మన సరిహద్దులను కాచి భారతదేశానికి రక్షణ కల్పించినటువంటి వీరులు శూరులలో గొప్పవారైనటువంటి మా సారు మరి లెఫ్టినెంట్ జనరల్ సారు సురేందర్ నాథ్ గారు ఇక్కడికి రావడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఎస్ఎస్ రావు గారు, ఇంకా చాలామంది పెద్దలు, మా విరాహ తల్లి గారు, మరి వీరందరూ, సూర్యప్రకాష్ నా బాల్యమిత్రుడు, వీరందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం, ఎందుకంటే పెద్దలు వెళ్ళవలసి ఉంది కాబట్టి. మొట్టమొదలుగా ఈ వచ్చినటువంటి ఈ పెద్దలకు సంబంధించినటువంటి వారితో పాటు మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరికొంతమంది మిత్రులు ఉన్నారు. వారిలో సంగటి ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంగటి ప్రసాద్. అదేవిధంగా పులిగాజుల జంగయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా చందర్ గారిని కూడా, ఎన్ చందర్ గారిని వేదికపైకి
శ్యామల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వడానికి, అంటే మాస్టర్జీ ఫౌండేషన్ యొక్క ఒక 20 ఏళ్ళ ఈ యొక్క ప్రస్థానంలో ఏమేమి కార్యక్రమాలు చేసిందని తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి నా కొడుకు, పెద్ద కొడుకు గంగాధర్ మిలింద గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రావాల్సిందిగా మనది మీ అందరి కరతాలు మనది. ఇక నుంచి కార్యక్రమాలను వేరు చేస్తారు సార్. మా ఏజ్ ఈజ్ అంటే జస్ట్ అంటే పడమడి కింగుతున్నాం కాబట్టి, వాళ్ళు తూర్పున పడుస్తున్న సూర్యులు కాబట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నేనేగా. సో ఇప్పుడు ఆ పెద్దలు మన లెఫ్టినెంట్ జనరల్ సారు, వీరితో పాటు వచ్చి పెద్దలు ఇక్కడ నిలబడితే, ఎస్ఎస్ రావు గారు నిలబడితే, వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాల్లో పాల్గొనవలసింది మనం ప్లీజ్. ఈరోజు మాస్టర్ గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ ఇచ్చేసినందుకు 100 పైన వచ్చింటారు. ఆయనకి 150 సంవత్సరాలు నిండిపోయినట్టున్నాయి. సో మీ అందరి దీవెనార్థి ద్వారా తను 150 సంవత్సరాలు జీవించి ఇంకా చాలా మార్గదర్శనం చేయాల్సింది. సో తనకు జీవించినంతకాలం మంచి జరగాలని చెప్తూ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్తూ నేను ముద్దరోజులను చూసుకున్నాను. అందరి చేతులు జోడించి మీరు కూడా చెప్తే, ఇది అందరిది, నా ఒక్కరిది కాదు. బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి నమో తస్స భగవతో అర్హతో. ఈరోజు మీ అందరికీ తెలుసు పండుగ రోజు. ఈరోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 థింగ్స్, ఒకటి మాస్టర్జీ గారి పుట్టినరోజు, ఇంకొకటి చాలామంది పూజించే గణేశుడు యొక్క పుట్టినరోజు కూడా అంటారు. అలాంటి సమయంలో మాస్టర్జీ గారి మీద ఉన్న అభిమానంతో మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. టైమ్ ఈజ్ మనీ అంటారు కదండి సార్, మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఇది రిపోర్ట్ అనను, నేను జనరల్ సమ్మరీ చెప్తాను. మాస్టర్జీ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. 1977లో విశ్వజన కళా మండలి అని ఒక సంస్థను ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు అంటే, తెలిసినా కూడా మన జీవితాలు ఇదే అనుకొని అలాగే బతుకుతున్న తరుణంలో తను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ, విచ్ ఈజ్ అగెయిన్స్ట్, ఏదైనా మాట్లాడితే గవర్నమెంట్ అగెయిన్స్ట్గా ఉన్న పరిస్థితి ఉన్నా కూడా తన ఉద్యోగాన్ని చేస్తూ ఈ ప్రోగ్రామ్ని, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో చాలామంది, చంద్ర గారిని మీరు యూజర్ చూస్తున్నాను చాలా రోజుల తర్వాత, చాలామంది 1977 నుంచి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. డిఫరెంట్ ప్లేసెస్లో త్రూ అవుట్ ద కంట్రీ, డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్ళి మనపై జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఎకనామికల్ డిఫరెన్సెస్ కానీ తన పాట ద్వారా ప్రజలకి చేరదేయడానికి ట్రై చేశారు. చాలా చాలా చోట్ల సక్సెస్ అయ్యారు, చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. అయినా కూడా తన పని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో మాస్టర్జీ ఫౌండేషన్ అనేది 2004లో అప్పటిదాకా చేసింది పాటల ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తారు. 2004లో మేము ఏమనుకున్నామంటే, ఫోకస్గా దాన్ని చేయాలి అని చెప్పి మాస్టర్జీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రమీల గారు, మాస్టర్జీ గారు తదితరులు దీన్ని మొదలుపెట్టారు.
స్టార్ట్ అయిన కొన్ని ఇయర్స్లోనే చాలా ఫాస్ట్గా వీఆర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ముఖ్యంగా ప్రమీల గారు రంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ ఒక 700 గ్రూప్స్ని తను క్రియేట్ చేయగలిగారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఆ 700 గ్రూప్స్ వాళ్ళు గ్రూప్గా మారి కొన్ని డబ్బులు పోగేసుకొని దాని నుంచి లోన్ తీసుకొని దే వర్ ఏబుల్ టు బిల్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ 700 గ్రూప్స్లో పనిచేసినప్పుడు వీళ్ళకు మాస్టర్జీ ఫౌండేషన్ కోర్ టీంకి అర్థమైంది ఏంటంటే 700 మంది వస్తున్నారు, పాల్గొంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే చదువు అనేది కొద్దిగా తక్కువ ఉన్నది, సిటీలో ఉన్నా కూడా చదువు అనేది తక్కువ ఉన్నది. సో వాళ్ళ కోసం ఏం చేశారంటే ఈవినింగ్ స్కూల్స్ ద్వారా ఒక 400 to 500 విమెన్ స్త్రీలను వాళ్ళు ఈవినింగ్ టైంలో బేసిక్ ఎడ్యుకేషన్ అండి, అంటే బస్ నెంబర్ చూడడం, నంబర్స్ రాయడం, సైన్ పెట్టడం ఇలాంటివి. ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చాక కొన్ని విషయాలు తొందరగా మనం గ్రాస్ప్ చేయలేము, కాబట్టి మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. సింపుల్ బేసిక్ థింగ్స్ అర్థం చేసుకునేటట్టు. సో దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు క్వశ్చన్ చేసుకోగలిగారు, వాళ్ళు పేపర్ చదవగలిగారు, చాలా థింగ్స్ చేంజ్ అయ్యాయి దాని తర్వాత. అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండి, క్యాండిల్ మేకింగ్ యూనిట్స్, దాని తర్వాత వాషింగ్ పౌడర్, సర్ఫ్, ఫినాయిల్, జెండుబామ్ ఇలాంటివి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో తయారు చేసి బయట అమ్మే స్కోప్ మేము క్రియేట్ చేయగలిగాము. వీళ్ళు ఇప్పుడు ఇంట్లో తయారు చేసి బయటకు వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, చిన్న షాప్లో కానీ పెట్టి అమ్ముకునే అవకాశం ఉందన్నమాట. సో అలా ఒక 100 to 200 గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ వర్క్ కూడా చేయగలిగాము. ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజీలో అంటే మనకు ఏదైనా విషయం మనం టక్కున ఫోన్లో చూసుకోవచ్చు. టైలరింగ్ మాది ఇంకా ఫోకస్ ఎందుకు మేము పెట్టామంటే టైలరింగ్ విషయానికి నేను చెప్పాలనుకుంటున్నాను. టైలరింగ్ ఏంటంటే రెడీమేడ్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ వచ్చినా కూడా టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో నుంచి కూడా చాలా వాళ్ళు సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చూసాము. సో టైలరింగ్ స్టిల్ మేము ఒక 60 మంది మహిళలకు కుట్టు నేర్పించి దాని తర్వాత వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇప్పించాము. ఇప్పటి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఆ కార్యక్రమానికి వచ్చి దాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా సో మెయిన్ ఫోకస్ మాది ఏముంటాయంటే విమెన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండి. కాకపోతే మేము చిన్నపిల్లలు బాల కార్మికులకు ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఒక 9 to 13 years ఏజ్ పిల్లలు వాళ్ళు షాప్స్లో కానీ లేకపోతే ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి హాస్టల్స్లో జాయిన్ చేయించి ఒక 40 to 45 మెంబర్స్కి మేము ఎన్లైటన్ చేయగలిగాము. సో ఈ ముందు ఇంకొక నెక్స్ట్ 3-4 yearsలో మేము అనుకున్నది ఏంటంటే విమెన్ అండ్ హెల్త్ అగైన్ మళ్ళీ ఒకసారి దాని మీదే కంప్లీట్గా ఫోకస్ చేస్తూ మా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మాస్టర్జీ గారు సభాధ్యక్షులు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు అందరూ వెళ్ళవలసిన వాళ్ళే. అయితే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం తర్వాత చిన్న పుస్తక పరిచయం అయిన తర్వాత విరాహతల్లి గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఇదైతుంది. ముందు బుక్స్ది పుస్తకాన్ని పెద్దలు గౌరవనీయులు మా లెఫ్టినెంట్ జనరల్ గారు ఈ యొక్క అసలు భారతీయుల పాటలు అనే పుస్తకాన్ని వారి చేతుల మీద ఆవిష్కరించి మొదటి ప్రతిని వారి సౌజన్యమూర్తి అయినటువంటి లల్లా సూర్యప్రకాష్ గారికి అందజేయవలసింది కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి ఇటు చూపించండి గురుగారు. అందరు పట్టుకుంటారు. ఆ తర్వాత అందరికి ఇవ్వండి సార్. ఒక్కోటి అందరికీ ఇక్కడ రైట్. కొంచెం కిందికి పెట్టండి పుస్తకం. మాస్టర్జీ గారు పక్కన. ఓకే రైట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రముఖ కవి, విమర్శకుడు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు గారిని వచ్చి ఈ యొక్క పుస్తకాన్ని పరిచయం చేయవలసింది కోరుతున్నాను. జై భీములు. విశ్వకళా మండలి వార్షికోత్సవం, అలాగే మనందరం గర్వించదగిన గొప్ప కళాకారుడు, కవి, బహుముఖీన ప్రతిభా సంపన్నుడు, విశ్వ కళాకారుడు మా మాస్టర్జీ అన్న. నేను ఒక మాట అంటాను, భీమసక్కని జ్ఞాన యోధుడు మా మాస్టర్జీ అన్న. భీమసక్కని అంటే భీమ అంటే అంబేద్కర్, చక్కని గీతాకారుడు మా మాస్టర్జీ గారు. మేము హెచ్సియులో మొట్టమొదటిసారిగా విద్యార్థిగా ఉన్నప్పుడు మాస్టర్జీ గారి పాటల్ని విని వారి నృత్య ప్రదర్శన చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. అప్పటి వరకు మేము చూసిన జననాట్య మండలి, అరుణోదయ కళామండలి, మిగతా కళామండలిలో లేని ఒక బతుకు తత్వం, అణగారిన వర్గాల జీవన తాత్విక దృష్టి మాస్టర్జీ పాటల్లో చూసి మేము అప్పటి నుంచి మాస్టర్జీ పాటకు మేము ఆకర్షితులయ్యాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక భావజాలం ప్రపంచాన్ని నిర్దేశిస్తున్నటువంటి తరుణంలో 76లోనే అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే గొప్ప యుగ గీతాన్ని ఈ జాతికి అందించిన గొప్ప వాగ్గేయకారుడు, ప్రజాకవి మాస్టర్జీ గారు. కొన్ని పాటల్ని ఆ సంఘం వాళ్ళు పాడతారు, కొన్ని పాటల్ని ఆ పార్టీ వాళ్ళు పాడతారు, కొన్ని పాటల్ని ఆ కార్యకర్తలు పాడతారు. కానీ ఒక పాటని మాత్రం కాలమే మైమరిచి హమ్ చేస్తుంది. అలాంటి పాట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట. ఒక యుగ చైతన్యాన్ని వాగ్దానం చేసినటువంటి పాట. అంటే అప్పుడు 70వ దశకం అంతా అరుణారుణ వాతావరణం తెలుగుదేశాన్ని కమ్మేస్తున్నప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు, అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళందరూ ఆ అరుణ తుఫానులో కొట్టుకుపోతున్న తరుణంలో దానికి భిన్నంగా మాస్టర్జీ కొంతకాలం దాంట్లో మమేకం అవుతూనే 91లోనే కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు కంఠమందు నీవు కనుల నీవు నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి చెప్పనయ్య భీమరాయ అని చోడగిరి చంద్రరావు రాశాడు. అలా మాస్టర్జీ అంబేద్కరైక దృష్టితో పాటలు రాస్తూ అటు దళిత చైతన్యము, ఇటు స్త్రీవాద చైతన్యము, అటు బహుజన చైతన్యము, 3 అస్తిత్వ ఉద్యమాల ఆశయాలను, లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ మాస్టర్జీ గారు ఇవాళ భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయ భీమ తాత్విక కళాకారుడుగా, భీమ కవిగా మన ముందు నిలబడ్డారు. మాస్టర్జీ లాగా మరాఠీలో దళిత్ ప్యాంథర్స్ కూడా 77లో అంబేద్కర్ వాయిస్ పూర్తిగా వినిపించలేదు. అటు మార్క్సిస్ట్ అవుట్లుక్, ఇటు అంబేద్కరిస్ట్ అవుట్లుక్ మరాఠీ దళిత్ ప్యాంథర్స్ లిటరేచర్లో కనబడుతుంది. అలాంటి తరుణంలో మాస్టర్జీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ బాట పట్టడం చాలా గొప్ప విషయం. మాస్టర్జీ గారు వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్టుగా మాస్టర్జీ గారి ప్రతిభకు అనేక పార్శ్వాలు ఉన్నాయి. మాస్టర్జీ గారు మౌలికంగా ఆయన నృత్య కళాకారుడు, తర్వాత ప్రజా కవిగా ఆవిర్భవించాడు, తర్వాత నృత్య దర్శకుడుగా ఉన్నాడు, తర్వాత గాయకుడుగా, సినిమా పాటల రచయితగా ఆయన పరిధిని విస్తృతిని క్రమక్రమంగా పెంచుకుంటూ పోయాడు. కాబట్టి ఇవాళ ఉన్న ప్రజావాగ్గేయకారులు అందరికంటే కూడా భావజాలపరమైన భిన్నత్వం మాస్టర్జీలో 70వ దశకం నుంచి కనబడుతుంది. అది చాలా ఒక అద్భుతమైన దార్శనిక దృష్టిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ప్రవాహంలో కొట్టుకుపోయే మట్టి గడ్డను కాదు, ప్రవాహపు గతిని మార్చే పెద్ద పర్వతాన్ని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలా మాస్టర్జీ గారు
వామపక్ష విప్లవోద్యమ ప్రవాహ గతికి ప్రత్యామ్నాయంగా ఒక అద్భుతమైనటువంటి బాటను వేశారు. ముందుగా జననాట్య మండలికి కూడా ఒక అద్భుతమైన ప్రాతిపదిక మాస్టర్జీ గారు ఏర్పరిచారు. గద్దరే చెప్పాడు, జననాట్య మండలికి రగల్ జెండా అనే అద్భుతమైన నృత్య నాటకాన్ని ఇచ్చి జననాట్య మండలి చైతన్యానికి విప్లవోద్యమానికి గొప్ప ఊతమిచ్చాడు మాస్టర్జీ అని విప్లవోద్యమకారులే చెప్పుకున్నారు. తర్వాత ఆ పరిమితుల్లోంచి మాస్టర్జీ బయటికి రావడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా మూలవాసుల సిద్ధాంతము. ఈ దేశంలో అణగారిన వర్గాలు ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళు మూలవాసులు. ఇవాళ మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు దేశభక్తులు అంటే ఈ దేశ సంపదలో 80% సంపదకు మూల పురుషులైన ఆది భారతీయులు మూలవాసులే నిజమైన దేశభక్తులు అని వాళ్ళ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అది మాస్టర్జీ గారి పాట తాత్విక ఎరుక ఆ సందేశాన్ని అందిస్తూ ఉంది. పూర్తిగా గోసి, గొంగడి, డప్పు, గజ్జలు వీటికంటే భిన్నమైన వేషధారణ మాస్టర్జీ 70వ దశకం నుంచి ప్రారంభించాడు. అభినయం కానీ, వేషధారణ కానీ, నృత్యం కానీ, డ్రెస్ కానీ, ఆహార్యం కానీ పూర్తిగా భిన్నంగా మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాస్టర్జీ ఒక ప్రత్యేకమైన సృజన, గాన, నృత్య, అభినయ శైలిలో గొప్ప తాత్విక సంపదను ఈ దేశానికి అందించాడు మాస్టర్జీ. అసలు భారతీయుల పాటలు, చాలా గొప్ప మాట ఇది. అసలు భారతీయుల పాటలు. మనకు జాతీయోద్యమంలో, స్వాతంత్రోద్యమంలో చాలా పాటలు వచ్చాయి. గురజాడ రాఘవ శర్మ దగ్గర నుంచి చాలామంది పాటలు సంకలనం చేశారు. జాతీయోద్యమానికి ఆ పాటలు గొప్ప ఊతమిచ్చారు. ఇవాళ మాస్టర్జీ అసలు భారతీయుల పాటలు అని ప్రత్యామ్నాయ పాటలని, ప్రత్యామ్నాయ తాత్విక దృష్టిని, ఇవాళ భారతదేశానికి అవసరమైన తాత్విక చైతన్యాన్ని అందిస్తూ అసలు భారతీయుల పాటలు అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ఎవరు అసలు భారతీయులు అంటే మాస్టర్జీ మూలవాసుల సిద్ధాంతం చెప్పినట్లుగానే మూలవాసులే అసలు భారతీయులు. బోయి భీమన్న జాతీయోద్యమ కాలంలోనే చెప్పాడు, ఈ భారతదేశ పౌరాణిక, సాంస్కృతిక, చారిత్రక వారసత్వం హరిజనులదే అన్నాడు 35లో బోయి భీమన్న. అది చాలా కీలకమైన మాట. ఇవాళ అసలు భారతీయుల పాటలు కూడా ఆ రకమైనటువంటి తాత్విక చైతన్యాన్ని మనకి అందిస్తూ ఉన్నాయి. దీంట్లో ఎవరైతే భారతదేశ ప్రత్యామ్నాయ తాత్విక భావజాల వ్యాప్తికి తమ జీవితాలను అంకితం చేశారో, ఆ బుద్ధుడు, ఆ అంబేద్కర్, ఆ జగజ్జీవన్ రావ్, కన్షీరామ్, పెరియార్, రవిదాస్, గద్దర్, రమాబాయి, సావిత్రిబాయి ఫూలే, ఇలా అసలైనటువంటి తాత్విక సమరయోధులు ఇవాళ ఎవరినైతే మనం తలుచుకోవాలో, ఎవరి కార్యాచరణనైతే మనం జీవితంలోకి బట్వాడా చేసుకోవాలో, ఆ మహనీయుల జీవిత కథల్ని, ఆ మహనీయుల ఆశయాలని పాటలుగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు మాస్టర్జీ గారు. అలాగే వీటిలో సమయం కూడా లేదు. దీంట్లో హైదరాబాద్ నగర వైభవం కావచ్చు, బొల్లారం దగ్గర నుంచి అనేక స్థానీయమైనటువంటి అంశాలను పాటలుగా మాస్టర్జీ గారు మలిచారు. అలాగే స్త్రీ విముక్తి గీతాలు ఇందాక పాడారు, జోగిని, అలాంటి గీతాలు కూడా ఉన్నాయి. అలా దళిత చైతన్యము, స్త్రీవాద చైతన్యము, తాత్విక అంబేద్కర్ తాత్విక చైతన్యము, మాదిగా జీవన స్పృహతో వచ్చినటువంటి చైతన్యము, ఇలా అస్తిత్వ ఉద్యమాల ఆశయాలను చాటు చెప్పేటువంటి గొప్ప పాటలు ఈ భారతీయుల అసలు భారతీయుల పాటల రూపంలో మన ముందుకు తీసుకొచ్చిన మాస్టర్జీ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ನಾನು ఎక్కడ కూర్చున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పుట్టి తన బాల్య విద్యాభ్యాసం ముగించుకొని భారతీయ సేనలో కమిషన్డ్ ఆఫీసర్గా భర్తీ అయ్యారు. ఆ తర్వాత మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్లో ఆయన లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్,
లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, and finally he reached the lieutenant general's rank. He is the topmost senior colonel commandant of Indian Army. వారు ABSM అండ్ PVSM అనబడేటువంటి అతి విశిష్ట సేవా మెడల్ మరియు పరమ విశిష్ట సేవా మెడల్తో భారత రాష్ట్రపతి చేత సత్కరించబడిన ఏకైక తొలి భారతీయుడిగా ఆయన ఉన్నారు. వారు నిగర్వి, ఏనాడు ఎవరిని చిన్నపిల్లవాడు వారి ఇంటి ముందుకు వెళ్ళినా కానీ ప్రేమగా పలకరించి అందరూ చప్పట్లతో వారిని సత్కరిద్దాం. దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే, సుస్థిరత విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములు శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మాననీయుడు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్ సార్. రావు గారు, మీరు మేడం ఇచ్చి చూడండి మేడం. మన అందరి హృదయాల్లో చూడండి ప్రేమను చూరగొన్న ఏకైక మేడం దగ్గర భారతీయ సిపాయిగా, నాయక్గా, హవల్దార్గా, లెఫ్టినెంట్గా, కెప్టెన్గా, మేజర్గా మరియు లెఫ్టినెంట్ కర్నల్గా, ఆ తర్వాత PhD చేసి డాక్టరేట్ పొంది వచ్చినటువంటి భారతీయ సైనికుడు. మనమందరం ఆయన్ని కరతాళ ధ్వనులతో మరొకసారి గట్టిగా వీఆర్ జస్ట్ మేకింగ్ ది ఏంటిది ఆక్యుప్రెషర్. ఇంటికి వెళ్ళినాక బాగా ఆకలి అవుతుంది, చప్పట్లు కొడితే. మేడం చాలా బుక్ అయ్యండి, బాగుంటుంది. మా విరాట్ గారి గురించి ఒక్క మాట అండి, ఒక్క నిమిషం. వారు మా తాత ముత్తాతల ఊరు ముద్దుబిడ్డ. మా యొక్క చిన్నప్పటి నుంచి నా కార్యక్రమాలు ఏమన్నా కూడా మంచి కవరేజ్ ఇచ్చి గొప్పగా ఎంకరేజ్ చేసినటువంటి వీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కే పెద్ద పెద్ద వాళ్ళని గడగడలాడించేటువంటి యొక్క రిపోర్టర్గా ఎదిగాడు. మాకెంతో ఆనందదాయకం. ధన్యవాదాలు. నేను ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా అభిమాన ప్రజా రచయిత, గాయకులు, వాగ్గేయకారులు, అంతకు మించి దళితోద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించినటువంటి మహనీయుడు మాస్టర్జీ గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మాస్టర్జీ ఫౌండేషన్కి 20 ఏళ్ళ పూర్తయిన సందర్భంలో కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇంతకుముందు వారి అబ్బాయి చెప్పినట్టు ఇవాళ లోకమంతా గణపతి పుట్టినరోజు సంబరాల్లో మునిగిపోతే మాస్టర్జీ సంబరాల్లో వారి శ్రేయోభిలాషులు అభిమానులంతా ఇక్కడ మునిగి ఉన్నారు. ఇలా పండగను కూడా కాదని ఎంత అభిమానం ఉంటే తప్ప ఇవాళ ఇలాంటి సభలు విజయవంతం కావడం చాలా కష్టం. ఇక నా విషయానికి వస్తే రేపు ఇదే వేదికలో, ఇదే రవీంద్ర భారతిలో కింది హాల్లో రేపు ముఖ్యమంత్రి గారితో ఒక సభను కూడా మేము ఏర్పాటు చేశాను. ఇవాళ నాకు అత్యవసరమైన దాని ఏర్పాట్లు రివ్యూ చేయాల్సినటువంటి సమావేశం ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ మాస్టర్జీ జన్మదిన వేడుకలు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాలని చెప్పి వాళ్ళు రావడం జరిగిందని కూడా నేను విషయాన్ని మీద దృష్టి తెచ్చుకున్నాను. ఇంకా మాస్టర్జీ ఆయనకు అప్పుడే 73 ఏళ్ళు నిండాయని చెప్తే నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆయన్ని 42 ఏళ్ళ వయస్సులో ఎగిరి దుంకే ఒక కళాకారుడిగా నా కళ్ళతో చూసిన ఒక జర్నలిస్టుగా. ఆయన వయసు 42 ఏళ్ళు. సరిగ్గా గజ్వేల్ వేదికగా వారి పోరాటాన్ని అక్కడ మొదలుపెట్టారు వారు. ఒక మాట ఇంతకుముందు మా మిత్రులు ఆత్మీయులు కోయి గారు చెప్పినట్టు వారు ఒక గాయకులుగానో వాగ్గేయకారులుగానో రచయితలుగానో పరిమితం కాదు. ఆదివాసీ సిద్ధాంతాన్ని
అసలు వారి వేషాధారణతో ప్రజల్ని, అక్కడున్న ముఖ్యంగా దళిత బిడ్డల్ని ఎంతటి చైతన్యం తీసుకొచ్చారో. నిజంగా ఆ రోజుల్లో దళితోద్యమానికి వారు చేసినటువంటి కృషి, వారి యొక్క పోరాటాలు అసలు గజ్వేల్ చరిత్రలో ఒక లిఖించబడ్డాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అప్పటికి ఉన్నాయి, అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, దళితవాదం నడుస్తుంది గ్రామాల్లో. కానీ వాళ్ళందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి మూలవాసి సిద్ధాంతంతో నిజంగా వారు చేసినటువంటి పోరాటాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పోరాటాల్లో వారు చేసినటువంటి ప్రదర్శనల్లో నేను ఒక జర్నలిస్ట్గా భాగస్వామ్యం ఉన్నా. అంటే మాస్టర్జీ గారికి వారితో నాకు ఉన్నటువంటి బంధం ఇవ్వాలనేది కాదు. దాదాపు 32 ఏళ్ల అనుబంధం మాస్టర్జీ గారితో నాకు ఉంది. వారు ఆ మధ్యకాలంలో ఇక్కడ రవీంద్ర భారతిలోని కింది హాల్లో తన పాటల్ని అంకితం చేసి ఒక పెద్ద సభ పెట్టారు. రోజంతా జరిగింది. ఆ సభకు ముందు మా బషీర్బాగ్ ఆఫీస్కి, నా కార్యాలయానికి వచ్చి వారు అక్కడ రిహార్సల్ చేసుకుంటా మాకు ఏర్పాట్లు చేయమంటే సార్ నా వంతు సహకారంగా మా ఒక చిన్న హాల్లో వారికి అక్కడ వచ్చే కళాకారులకి ఏర్పాటు చేసినాం. వారు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను కొన్ని పాటల్ని నేను అంకితం చేయాలనుకుంటున్నాను, ప్రముఖులకి, కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, అందులో మీకు ఒక పాటను నేను అంకితం చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదైనా ఒక పాట సెలెక్ట్ చేసుకోండి అన్నారు. అంతకుముందు నాకు ఇక నా మైండ్లో ఎప్పుడు ఒక పాట మెదులుతూనే ఉంటుంది. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఎప్పుడు నాకు సామాజిక ఉద్యమాల పాటలు, ప్రజాస్వామిక పాటలు, ప్రజాస్వామిక సాహిత్యాన్ని గౌరవించే నేను, ప్రజల సాహిత్యాన్ని అభిమానించే నేను ఆ పాటలు ఎక్కువ ఆస్వాదిస్తుంటాను. అలాంటి నా మధ్యలో ఎప్పుడు తిరిగేది ఇంతకుముందు కోయి గారు కొనియాడిన అది ఒక మాస్టర్జీ పాట, ఈ ప్రాంతానికి పరిమితమయ్యో ఒక దళిత వర్గానికి పరిమితమైన పాట కాదది. అదే పాట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు పొడవంగా. ఆ పాట ఎప్పుడు నా మదిలో ఎప్పుడు ఒక చాలామంది అనుకుంటారు ఏంటంటే ఏప్రిల్ 14 నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆ పాట వస్తుందని అనుకుంటారు. కానీ నేను అన్ని వర్గాల మధ్య తిరుగుతుంటా కనుక అన్ని వర్గాల నోళ్ళలో ఆ మాస్టర్జీ ఆ పాట ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ ఆంతల మీద. అంటే ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం అట్లాంటిది. ఆ పాటలో బాబాసాహెబ్ అంబేద్కర్ను కొనియాడిన తీరు అట్లాంటిది కనుక ఇవాళ పాట యొక్క మన తెలుగు భాషలోనే కాదు, నేను అనుకుంటా చాలా మరాఠీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని కూడా వాళ్ళ జాతి గీతంగా, అంటే వాళ్ళ ఒక జాతి గీతంగా వారు ఆ పాటను మలుచుకున్నటువంటి పాట నాకు ఎప్పుడు తిరుగుతుంటుంది కనుక వారు మీ పాటను అంకితం చేస్తే ఒక పాట సెలెక్ట్ చేసుకోండి అంటే నాకు అందుకోవద్దన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ పాటనే కావాలన్నారు. వెంటనే వారు ఆ పాటను మీకు అంకితం చేస్తున్నా అని చెప్పి సభలో నన్ను ఆ పాట బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోదన్నారు పాటని నాకు అంకితం చేయడం అంటే నా జీవితంలో లభించిన సంతృప్తుల జాబితాలో అది ఒక మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మాస్టర్జీ గారికి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వారికి మా మీడియా పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా వారి వెనుక మేము డెఫినెట్గా ఉంటాం. వారికి అట్లాగే వారి ఫౌండేషన్ కూడా మొత్తం వారి కుటుంబంతో కొత్త వారసత్వానికి ఫౌండేషన్ నడపడానికి ముందుకు వస్తున్న బృందానికి కూడా మేము డెఫినెట్గా వెన్నట్టు ఉంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇంకా మేము ఎక్కువ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒక మెతుకు సీమలో పుట్టిన బిడ్డగా, నేను గజ్వేల్ గడ్డలో పుట్టిన బిడ్డగా మాకు అసలు ప్రపంచంలోనే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మొత్తం పేరు ప్రఖ్యాతలు గాంచి వారి గొంతు ద్వారా వెలిగినటువంటి 2 సూర్యులు పుట్టినరు. తూర్పులో పుట్టిన సూర్యుడు గద్దర్ అయితే మా పడమర పుట్టిన సూర్యుడు మాస్టర్జీ. ఇద్దరు మా మెక్కుసి మా ముద్దు బిడ్డలే కావడం, అది అందులో మా గజ్వేల్కు కూతవేటు దూరంలో ఆ ఇద్దరు పుట్టి ఒక అద్భుతమైనటువంటి వారి టాలెంట్తో మొత్తం ప్రపంచంలో ఒక గుర్తింపు పొందే విధంగా వారు పేరు ప్రఖ్యాతలు గాంచడం మొత్తం మా మెతుకుసీమ ప్రాంతానికే ఒక గర్వకారణంగా భావిస్తూ మరొకసారి నేను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన మాస్టర్జీ గారికి అట్లాగే ఫౌండేషన్ మొత్తం బృందానికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభలో అటెండ్ అయినాక నేను వేరే కార్యక్రమాలు పెట్టాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్జీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. అప్పుడు ఆ సభలో పాల్గొన్నటువంటి అక్కడి నుండి మొదలుకొని ఇప్పటి వరకు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ పుస్తకాన్ని ముద్రించడానికి నాకు పూర్తి ఆర్థిక సాయం చేసినటువంటి నా సహచరుడు నల్లా సూర్యప్రకాష్ని సన్మానించవలసిందిగా ప్రవీణని
మా మిలిందని వీళ్ళని వచ్చి వారిని సన్మానించవలసింది కోరుతున్నాం. వారు వచ్చేసి ఒక సన్మానాన్ని స్వీకరించవలసింది కోరుతున్నాం. చప్పట్లు గట్టిగా. వందల కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, కానీ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా భిన్నమైంది. మిత్రులారా, మాస్టర్జీ గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. ఎందుచేతనంటే ఆయన గాయకునిగా, కవిగా, రచయితకు మించి కవి నుంచి గాయకుడు. ఆయన అన్ని రంగాల్లో కూడా చాలా గొప్పగా రాణించినటువంటి వ్యక్తి. మిత్రులారా, కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఇంతకుముందే చాలామంది కళాకారులు కూడా చెప్పడం జరిగింది. అంత లాల్మయమైనటువంటి పరిస్థితిలో దాన్ని అంబేద్కర్ మయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దార్శనికుడు, గొప్ప మార్గదర్శకుడు మాస్టర్జీ గారు. మాస్టర్జీ గారి గురించి కోటేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్పారు. అందులో ఏమి సందేహం లేదు. ఆయన చెప్పిన అన్ని విషయాలు కూడా ఆయనకు వర్తిస్తాయి. మిత్రులారా, ఇవాళ మొత్తం దేశమంతా, రాష్ట్రమంతా, అన్ని రాజకీయ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తున్నారు. అటువంటి చెప్పకముందే మేమందరం కూడా ఎరుపు రంగు దారిలో నడుస్తున్నప్పుడు కాదు అసలైన దారి ఇదే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గమే కరెక్ట్ మార్గం అని చెప్పినటువంటి వ్యక్తి. ఈయన చెప్పేదంతా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నప్పుడు కూడా ఆయన ఎవరికి కూడా భయపడకుండా ఈ దేశానికి విముక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే జరుగుద్ది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మిత్రులారా, ఈరోజు మేము చెప్తున్నాము, ఇవాళ నేను ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాను. అంబేద్కరిజం, మార్క్సిజాన్ని రెండింటినీ కలగలిపి ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. కానీ అప్పుడే దాదాపు ఆయనతోనే నాకు మిత్రత్వం ఏంటంటే ఆయన బాల్య స్నేహితురాలు, కానీ యవ్వన స్నేహితుడు. 36 సంవత్సరాల క్రితము మా కలయిక జరగడం జరిగింది 1988లో. ఆయన అంతకన్నా ముందు నుంచే అనుకుంటాను, కానీ 88 నుంచే ఆయన అంబేద్కర్ మీద పాటలు అంతకుముందు నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ మీద పాటలు విన్నటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆ రోజు నాకు ఈ రోజులాగానే కొత్తగా అనిపించింది. ఈయనబ్బా, అంబేద్కర్ కూడా ఇంత గొప్పడా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ ఇవి బావ కన్నా కూడా గొప్పడా అని ఈ అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా కూడా ఆ రోజు నుంచి ఆలోచన మొదలైంది అంబేద్కర్ సాహిత్యం చదవాలని. కాబట్టి ఒక రకంగా ఇటు మళ్ళటానికి మాస్టర్జీ కూడా కారణం. మిత్రులారా, ఆయన భాగస్వామి కూడా చాలా గొప్ప వ్యక్తి. నేను కోనసీమలో మా బిఎస్పీ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఒక అతను లేచిందంటే ఏదో చెప్తున్నాడు. ఆ కోనసీమ భాష సరిగ్గా నాకు అర్థమయ్యేది కాదు. కూర్చోవా, ఏం ప్లేస్ మాట్లాడుతున్నావు, అయ్యి బాబాయ్ ఏమంటున్నారండి, ఏంటంటే ఒక ఆంధ్ర భాషలో ఆ రాగంలో అంటుంటే ఏం లేదు కూర్చో, లేదండి మీరు ఏదో అంటున్నారు, ఏ అండి లేదు, బిజీవాడ బండి లేదు, కూర్చో అంటే ఇదేమిటండి ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే, అరే నాయన, మీ దగ్గర నుంచే మేము మాస్టర్జీ అనే వ్యక్తికి, ఆమె మా అక్క, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకు పోతున్నారు. కాబట్టి మిత్రులారా, మాస్టర్జీ గారు ఏదో ఒక పాట ఎన్నుకోమన్నారు. ఇప్పుడే వీరహారతల్లి గారు చెప్పారు, బాబా అంబేద్కర్ మీద పాడాడు. నాకైతే ఆయన రాసిన అయిన ఏంటంటే, మేము ముందు మాట రాసేందుకు ఆయన పుస్తకం పంపిస్తాను.
అది ప్రింట్ కాలేదో ఏదో కారణం చేత పుస్తకం పంపించలేదు. వాస్తవానికి అన్ని పాటల మీద ఆయన ఈ 100 సంవత్సరాలను డిక్టేట్ చేస్తున్నాడు. ఈ మొత్తం ఆయన ఏంటంటే ఈ పాటలు ఏవైతే ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ముంగిట్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్, నారాయణ గురు, పెరియారు, కాశీరామ్ గారు వాళ్ళను మన అందరూ కూడా పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. కాశీరామ్ గారి మీద గొప్పగా పాట రాశారు. ఒక సామాన్య స్త్రీ అయినటువంటి మాయావతిని ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన గొప్ప పాట రాశారు. భారత సైనికులంటే పిడిబాకులు వాళ్ళు, కలత పగిలిన గాని కలత చెందని వాళ్ళు. భారత సైనికులంటే పిడిబాకులు వాళ్ళు, కడత పగిలిన గాని చావు కెరుగని వాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు వచ్చినటువంటి గొప్ప పాట చలో సిపాయి చలో ఉటో జవాను ఉటో అనే పాట. అటువంటి దానికి సంబంధించినటువంటి ట్యూన్ మీద రాసినటువంటి పాట వందనం వందనం సైనికుల కొందనం దించుకు దిగి దించారు. వందనం వందనం సైనికుల కొందనం, వందనం వందనం సైనికుల కొందనం. కార్గిల్ యుద్ధములో పోరాడిన వీరులకు వందనం, వందనం వందనం. అట్లాగే ఇంకా ఈ సైనికుల గురించి ఒక 2 పాటలు రాయడం జరిగిందండి. అది కూడా అన్న యొక్క స్ఫూర్తితోటి జీకే రావు గారు పరిచయం అయిన తర్వాత, వీరి యొక్క సేవలు విన్న తర్వాత, ఎస్ఎస్ రావు గారి పరిచయం అయ్యాడు, మా సార్ పరిచయం అయిన తర్వాత, నాకు మా నాన్నగారు కూడా మిలిటరీలోనే పనిచేస్తాడు కాబట్టి ఆయన యొక్క ప్రభావం మేము ఉండేది కంటోన్మెంటే కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మాకు వారికి విడలేని బంధం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని వారు జీకే రావు గారు వచ్చి మొట్టమొదలు పిలుస్తూ ఉంటారు. వారికి సన్మాన కార్యక్రమం కుర్చీ ముంగట వేసి వారికి సన్మానం చేస్తారండి. రామేశ్వరి గారు రెడీమా? ఓకే రెడీ. థ్యాంక్ యూ. చెంగల్వల కామేశ్వరి చేత కలము బట్టి బంగారపు తెలుగు భాష పదముల కైగట్టి చెంగల్వపు కామేశ్వరి చేత కలము బట్టి బంగారపు తెలుగు భాష పదముల కైగట్టి రాసింది ఎన్నెన్నో కథలు కవితలు, రాసింది ఎన్నెన్నో కథలు కవితలు, చేసింది కొత్త కొత్త పదబందికలు. ఈ పాట రేపు బాడి వినిపిస్తానమ్మా, సమయం తక్కువ ఉంది. మండించి విశ్వ జనాకల మండలిలా విశ్వవ్యాప్తం చేస్తాం. లేలా నీల్ సలాం బాబా అంబేడ్కర్, आसमान की तारे आपे गिर जाए, लेला नील सलाम बाबा अंबेडकर, आसमान की तारे आपे गिर जाए, पहले याद करके गाना गाते हम, अंधेरी जिंदगी में सूरज लाया है, लेला नील सलाम अंबेडकर, आसमान की तारे आपे गिर जाए, अम्मा का नाम बीमा बाई, पिता का नाम राम जी, आपका गांव अम्बावाल, आपका जिला रत्नागिरी, आपका राष्ट्र महाराष्ट्र। चल ये अप्रैल 14 को जन्मदिन आपका, उस दिन अमर जिंदगी में उजाला आया है, लेला नील सलाम बाबा अंबेडकर।
आसमान की तारे आप पे गिर जाए। अछूतू वाला बोल के बड़े जाति मूर्खों ने कदम कदम शिक्षा में अपमान किया आपको, अपमान किया आपको। अछूतू विधान को बनाए वालों को सबक सिखा तुम बल के शपथ किया है। ले लो नील सलाम बाबा अम्बेडकर आसमान की तारे लाए। पहले याद करके गाना गाते हम अंधेरी जिंदगी में सूरज लाया है। ले लो नील सलाम बाबा अम्बेडकर आसमान की तारे। मकसद से दुनिया का बड़ा बड़ा पढ़ाई पढ़ के बड़ा पढ़ाई पूरा पढ़ नोटों की ग्रंथों का रंग पूरा बताया आपने। जातिवादी मूर्खों से कहीं लड़ाई लड़ा आपने। गरीबों को दलितों को हक हासिल करके पीड़ितों का जिंदगी में ज्योति बाना आपने। सलाम बाबा अम्बेडकर आसमान की तारे आप पे गिर जाए। पहले याद करके गाना गाते हम अंधेरी जिंदगी में सूरज लाए। मन धर्म शास्त्रों को मनवादी मूर्खों को सड़ा हुआ इंसान को मन धर्म को जला दिया, मन शास्त्र को जला दिया, मन धर्म को जला दिया, मन शास्त्र को जला दिया। हिंदू विधान को उसी दिन छोड़ के बौद्ध धर्म में मिलके महापुरुष हो गया। ले लो सलाम बाबा अम्बेडकर आसमान की तारे यहाँ पे गिर जाए। पहले याद गाना गाते हम अंधेरी जिंदगी में। ये भारत देश अपना बोल, मानवीयता अपना बोल, करुणा दया अपना बोल, समता सैनिक बोला, देश का संपदा अपना बोला, देश का रक्षा अपना बोल, मुस्लिम भाई अपना बोल, मिलकर जुल के रहना बोला। सब समाज निर्माण करने के लिए ये भारत देश का संविधान लिख के दिया आपने। ले लो सलाम बाबा अम्बेडकर आसमान की तारे यहाँ पे गिर जाए। पहले याद करके गाना गाते हम अंधेरी जिंदगी में सूरज लाया है। जय भीम, जय भीम, जय भीम, जय भीम। నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్ చందర్ గారిని పాట వినిపించాల్సిందిగా కోరుతున్నాను. భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగా జీవన్ రామ్. 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 బిహారు రాష్ట్రంలోన షాబాదు జిల్లా యందు, బిహారు రాష్ట్రంలోన షాబాదు జిల్లా యందు చాందువా గ్రామములోన జగజీవను, చాందువా గ్రామములో జగజీవను శోభిరాం బసంతు దేవికి జగజీవను ఏప్రిల్ 5వ తేదీన భలే పుట్టినాడు భరత భూమిన జగజీవను. భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్. 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 బాలుడుగా ఉండంగానే బాబు జగజీవన్ రామ్. బాలుడుగా ఉండంగానే బాబు జగజీవన్ రామ్. చదువు నేర్చే సంధ్య నేర్చే సకాని మర్యాద నేర్చే, చదువు నేర్చే సంధ్య నేర్చే సకాని మర్యాద నేర్చే. పంతులు చెప్పిన పాఠము జగజీవను కంటత పట్టేసే ప్రతిభతో జగజీవను. అగ్రకులం పిల్లల కన్నా జగజీవను అన్నింటా ముందు గుండెనా జగజీవను. భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్. భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్. తండ్రి ఆత్మ గౌరవాన్ని తల్లి ప్రేమ కారుణ్యాన్ని, ఆత్మ గౌరవాన్ని తల్లి ప్రేమ కారుణ్యాన్ని పునికి పుచ్చుకున్నవాడు మనసు ఉన్న పిల్లవాడు, పుచ్చుకున్నవాడు మనసు ఉన్న పిల్లవాడు. అన్యాయం ఎవరు చేసినా జగజీవను అసలే సహించనంటురో జగజీవను. అగ్రకులం పిల్లల కన్నా జగజీవను అన్నింట ముందు గుండెనా జగజీవను. భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్. భారతాంబ ముద్దు బిడ్డ బాబు
జగజీవన్ రామ్ భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ కాశీ విశ్వవిద్యాలయమునందు చదువుతుండగానే కాశీ విశ్వవిద్యాలయమునందు చదువుతుండగానే కాశీ విశ్వవిద్యాలయమునందు చదువుతుండగానే కాశీ విశ్వవిద్యాలయమునందు చదువుతుండగానే కులము వల్ల జరుగుతున్న అన్యాయాలు తెలుసుకొని కులం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని వాటిని అరికట్ట నుంచి రోజు దళిత సంఘం ఒకటి పెట్టెనా ఈ దూర్తులపై పోరు జల్పెనా భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ రామ్ బాబూజీలో ప్రతిభ చూసి బ్రాహ్మణీయ మేధావులు బాపూజీలో ప్రతిభ చూసి బ్రాహ్మణీయ మేధావులు అది గట్టిగా కాంగ్రెసు తీర్థమిచ్చి కలుపుకుండ్రు పార్టీలోన నాటి నుండి 40 ఏళ్ళు ఏకదాటి గేలి పదవులా లోకులు ఆశ్చర్యముందగా పరిపాలన దక్షుడాయనా భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్ భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవన్ రామ్. ఇట్లా ఆ మహనీయుని కూడా మనం స్మరించుకున్నాం. అనేక పాటలు రాశారు మాస్టర్జీ గారు. ఈ సంపద అంతా మాదే, ఈ రాష్ట్రం మాదే, ఈ దేశం మాదే, ఇవన్నీ కూడా మాయే అని చెప్పి బడి మాదే గుడి మాదే భారతదేశం మాదే బడి మాదే గుడి మాదే భారతదేశం మాదే సకల సంపదలిచ్చే భూతల్లి ఒడి మాదే తడి అంటూ మడి అంటూ తమ వాదమే గొప్పంటూ మా విలువలు మార్చినోడని విలువేందో చెబుతా బడి మాదే గుడి మాదే భారతదేశం మాదే సకల సంపదలిచ్చే భూతల్లి సకల సంపదలిచ్చే భూతల్లి ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగార్చి నీవు అరే దుఃఖీ దున్నలేదు ఎడమొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి 10 బస్తాల ధాన్యము కొడుకో పంటకు తీసుకెళ్తావు బడి మాదే అదే సకల సంపదలిచ్చే భూతల్లి ఒడి మాదే తడి అంటూ మడి అంటూ తమ వాదమే గొప్పంటూ మా విలువలు మార్చినోడని విలువేందో చెబుతాం బడి మాదే ఎడపచ్చాగున్నదంటే అడికొచ్చి చేరుతావు తెగలుచ్చా పనులు చేసి అధికారం పొందుతావు కాలేడా పెట్టిన గాని కుల మంటలు రేపుతావు కంజాతి నీచుడంటే నిన్ను మించి నోడే లేడు మాదే సకల సంపదలిచ్చే భూతల్లి ఒడి మాదే తడి అంటూ మడి అంటూ తమ వాదమే గొప్పంటూ ఆ విలువలు మార్చినోడని విలువేందో చెబుతాం బడి మాదే అన్నా మరి శ్రీతత్వ గీతాలు
వందలాది పాటలు రాసిండ్రు. అందులో ఒక పాట మాస్టర్ జీ గారు రాసిన పాట. ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, 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 నోటికి తాళము పెట్టి కాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి, నోటికి తాళము పెట్టి కాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి, నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సంప్రదాయాలన్నీ నిద్రగొట్టి, నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సంప్రదాయాలన్నీ నిద్రగొట్టి, పుట్టినప్పుడే నిన్ను బానిసగా మార్చిన, పుట్టినప్పుడే నిన్ను బానిసగా మార్చిన, పుట్టినప్పుడే నిన్ను బానిసగా మార్చిన, పుట్టినప్పుడే నిన్ను బానిసగా మార్చిన, అనుధర్మ శాస్త్రాన్ని మంటలో గాలి మగవాడి రాజ్యంలో సెల్లి సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, నీ నోటికే తాళము పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి, నీ నోటికి తాళము పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు పెట్టి, సంప్రదాయాలన్నీ నిద్రగొట్టి నిన్ను బానిస సంఖ్యలు చేసి, సంప్రదాయాలను నిద్రగొట్టి నన్ను బానిస సంఖ్యలు చేసి, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, నీకు నూరేళ్ల ముసలోని చూసి నీ గొంతుకే ఉరితాడు వేసి, నీకు నూరేళ్ల ముసలోని చూసి నీ గొంతుకే ఉరితాడు వేసి, నీ బ్రతుకులో నిప్పులు పోసి అయ్యో ఉండగా నిన్ను మార్చేసి, నీ బ్రతుకులో నిప్పులు పోసి అయ్యో ఉండగా నిన్ను మార్చేసి, ప్రాణమున్న నాలుగు బండోలే బ్రతుకమ్మ, ప్రాణమున్న నాలుగు బండోలే బతుకమ్మ, ప్రాణమున్న నాలుగు బండోలే బ్రతుకమ్మ, ప్రాణమున్న నాలుగు బండోలే బతుకమ్మ, ఎండగాలను బట్టి చెండాడుతూ నువ్వు మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, సత్య సావిత్రి లాగుండు మంటరు సీతమ్మోరి లాగుండు మంటరు, సత్య సావిత్రి లాగుండమంటారు, సీతమ్మోరి లాగుండమంటారు, లేదు నువ్వు బతికే నేనుండనంటే తిమ్మ తిరిగేసి అమ్మోరి అంటారు, లేదు నువ్వు బతికే నేనుండనంటే దిమ్మ తిరిగేసి అమ్మోరి అంటారు. ఒక్క నిమిషం ఎందుకు తీసుకున్నంటే మన దగ్గర అంత పూహనవాదం ఉంది. ఒకడు ఏం చేసిందంటే భార్య మాత్రం ప్రతివతలా ఉండాలి. వచ్చి చెప్తున్న భార్య రేపటి నుంచి నాకు వండినా పెట్టకుండా పర్వాలేదు, రోజు రామాయణం వస్తుంది సీరియల్ చూడన్నాడు. 5 ఏళ్ళు నిరాఘాటంగా చూసింది మహాతల్లి సీతమ్మలా ఉంది. పొద్దున్న లేస్తే పతి కాళ్ళు మోకి తాళి అద్దుకొని పనులు చేసుకునేది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళా అదే సీరియల్ మహాభారతం స్టార్ట్ అయింది. పాండవులు పుట్టారు, పెద్దగయ్యారు, పెళ్ళి 5 మగలు ఒకటే భార్య. ఆ సినిమా కూడా ఆ టీవీ సీరియల్ చూసింది ఆ మహాతల్లి. ఏమండి నేను రామాయణం చూశాను సీతమ్మలా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం చూస్తుందండి. 5 మంది ముగ్గురు నగలు పెట్టే ఇదన్నమాట. సత్య సావిత్రి లాగుండు మంటరు సీతమ్మోరి లాగుండు మంటరు, సత్య సావిత్రి లాగుండమంటారు, సీతమ్మోరి లాగుండమంటారు, లేదు ద్రౌపదిగా నేనుండనంటే తిమ్మ తిరిగేసి అమ్మోని అంటారు, లేదు ద్రౌపదిగా నేనుండనంటే దిమ్మ తిరిగేసి అమ్మోరి అంటారు, ఈ నీతి సూత్రాలు నీకు మాత్రం పెట్టి, 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 నీతి రేఖ తిరిగే పూతు కొడుకుల మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. చప్పట్లు. ఇప్పుడు శెట్టిపల్లి సైదులు గారి పాటలు. సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక, ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక, అందమైన నీ రూపం వెనుక అంధకారమే దాగి ఉందని, ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక, ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక, అందమైన నీ రూపం
మాస్టర్ సారు 1997లో సారు ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు దళిత కళ మండలిని పనిచేస్తుండేవారు. అప్పుడు సార్ బ్యాంకులు ఉంటే ఒక ఏంది మన జలభూషణ్ దగ్గర అనుకుంటా బహుశా. ఆ రోజు మా బాలస్వామి బాలస్వామి తీసుకొస్తే సార్లు పరిచయం చేస్తే పోయి కలిసినాం. అంబేద్కర్ సాహిత్యాన్ని మొట్టమొదలెత్తుకున్నది మాస్టర్జీ గారు. ఇంతకుముందు లింగినేలా ఉన్నదనుకం నిన్ను మరువదు లోకము, లింగినేలా ఉన్నదనుకం నిన్ను మరువదు లోకము, భారత రాజ్యాంగ రచన బహుళులపై ఉన్న వేళ అనుసరణ. కానీ మొట్టమొదటిసారిగా పాట విన్నది మాస్టర్జీ గారి. అందుకో దండాలు బాబా అంబేద్కరం అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కరం అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కరం అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కరం బాబా అంబేద్కరం అంబరాన ఉన్నట్టి చుక్కలు మొట్టమొదటిసారి అంబేద్కర్ సాహిత్యం రాసిందంటే మాస్టర్జీ గారు. ఇంకా తర్వాత భీమసేనన్న చాలా మంది వచ్చారు. కానీ దళిత సాహిత్యం వచ్చిందంటే దళిత కళామండలి నుంచి జోగిరి మీద, జోగిరి వ్యవస్థ పైన ఈ నారాయణపేట ఇక్కడ కోస్కి కొడంగల్లా జోగురు ఉంటుంది. మా ఆజం ఉంటుంది, నాకు వచ్చిందో రాలేదు, ఆజం అని ఉంటుంది. జోగిరి వ్యవస్థ పైన జోగిని అంటే ఊరిపైన తిరిగేటామె, భర్త ఉండడు. ఆమె ఊరిలోని దొరల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, పోలీస్ పటేళ్ళ దగ్గర, మాను పటేళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర జీవిస్తూ ఉండాలి. ఆమెకు వచ్చిన పొద్దున్నే పోవాలి, ఊరి అడుకోవాలి, బతకాలి. జోగుని మీద మహత్తరమైనటువంటి పాట రాసింది మా సారు. మా సారు నేను జల్లవెనలా రుణపడిన తర్వాత జోగిని నాటకం కూడా వేసినాం మేము. అప్పట్లో 97 అనుకుంటా బహుశా. ఆ ప్రాంతంలో జోగుని వ్యవస్థ పైన సార్ పాట బ్రహ్మాండంగా వెళ్ళేది. ఈ ఊరి దొరలకు, ఈ ఊరి దొరలకు ఇంపుడు గట్టెను పేరు జోగినమ్మో, నేను ఊరి సానినమ్మ. ఈ ఊరి దొరలకు ఇంపుడు గట్టెను పేరు జోగినమ్మో, నేను ఊరి సానినమ్మ. ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మ, నాకిది ఉన్న తరుణమమ్మ, ఉన్న తరుణమమ్మ, నాకిది ఉన్న తరుణమమ్మ. ఈ ఊరి దొరలకు, ఈ ఊరి దొరలకు కుంపుడు గద్దెను పేరు జోగినమ్మో, నేను ఊరి సానినమ్మ. పేరు జోగినమ్మో, నేను ఊరి సానినమ్మ. ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మ, నాకిది ఉన్న తరుణమమ్మ, ఉన్న తరుణమమ్మ, నాకిది ఉన్న తరుణమమ్మ. వయసున్నప్పుడు, నా వయసున్నప్పుడు ఒక్కడొక్కడు అనుభవించిరమ్మా, రోగాలు పంచిరమ్మా, అనుభవించిరమ్మా, రోగాలు పంచిరమ్మా. వయసున్నప్పుడు, నాకు వయసున్నప్పుడు ఒక్కడొక్కడు అనుభవించిరమ్మా, రోగాలు పంచిరమ్మా, అనుభవించిరమ్మా, రోగాలు పంచిరమ్మా. ఉడిగిన వయసుకు ఈ రోగాలే
పాట పాడాలి. తర్వాత గద్దరన్న కాడికి వచ్చిన తర్వాత ఒక పాట. గద్దరన్న కాడికి వచ్చిన తర్వాత బాబా సా బ్యాడ కూడా అన్నీ నేర్చేది. బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. 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 ఏ కులమని నిన్ను ఎవ్వరని అడిగితే అంటారా నీ కులము పెనుమంటనన్నావు. అంటారా నీ కులము పెనుమంటనన్నావు. అంటారా నీ కులము పెనుమంటనన్నావు. పొలము దున్నిన కులము, పోరు చేసిన కులం, కష్ట జీవుల కులము, కన్నం పట్టిన కులము, కష్ట జీవుల కులము, కన్నం పట్టిన కులము, కష్ట జీవుల కులము, కన్నం పట్టిన కులము. బొంద దొబ్బిన కులము నాదన్నావు, అందుకెత్తిన కులము నాదన్నావు. బాబా దొబ్బిన కులము నాదన్నావు. బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. సార్ పాటలు ఒకట ఎవరే వెళ్ళి ఈ పోరాగాడని చెప్పి అంటా జగడు మీద, మరి ఉస్మానియా యూనివర్సిటీ మీద మరి చాలా రాశాడు. సార్ అంటే నాకు గొప్ప గౌరవం. సార్ది జన్మ వేళ మరి జన్మతహా రుణపడి అంటే మనం ఇస్తున్నాం.